వందల సంఖ్యలో ఈ విమాన ప్రమాదాల్లో చనిపోతున్నారు. బోయింగ్ విమానం ఎక్కువగా ప్రమాదానికి గురవుతుంటుంది, కానీ ఈ విమానం మాత్రం ఏకంగా 240 మంది ప్రయాణిస్తున్న విమానంలో ఎంతమంది బతుకున్నారు? బహుశా నేను ఆ వార్తను చెప్పలేకపోతున్నాను. ఎవరు బతకడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తోంది కదా ఆ విమానం టెయిల్ పార్ట్ కనిపిస్తోంది కదా, ఒకవేళ అక్కడ ఉన్నవారు ఎవరైనా గాయాలతో బతికే అవకాశం ఉంటుందేమో, అది కూడా కష్టం అని చెప్తున్నారు. చూడండి ఒకసారి, ఆ విమానం ఒక్కసారిగా దూసుకుని రావడంతో ఆ భాగం అంతా కూడా, ఆ నోస్ భాగం అంతా కూడా ఒక వైపు నుంచి దూసుకొచ్చి మరొక వైపుకి వెళ్ళిపోయిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఆ పార్ట్ అంతా కూడా మృతదేహాలతో, కాలిపోయిన మృతదేహాలతో, విమానం ఎక్కడైతే క్రాష్ ల్యాండ్ అయిందో అక్కడ నుంచి విమానం ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోయిన పాత్ అంతా కూడా ఎలా ఉందంటే కాలిపోయిన మృతదేహాలతో, బొగ్గు ముక్కలుగా మారిపోయిన మృతదేహాలతో చాలా హృదయ విదారకంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఈ విమాన ప్రమాదం. కొద్దిసేపటి క్రితం అహ్మదాబాద్లో జరిగిన ఈ విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన. ఈ విమానం నెంబర్ AI-171 ప్రమాద స్థలంలో దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. మొదటి బాక్స్లో చూడండి, ఆ విమానానికి సంబంధించిన ఒక శకలం పార్ట్ కనబడుతోంది కదా, ఇలాంటి పార్ట్లు కొన్ని మీటర్ల దూరంలో ఎక్కడ చూసినా ఆ విమాన శకలాలే కనిపిస్తున్నాయి. చూసారా ఒక్కసారి ఆ భవనాన్ని చూసారా? మొత్తం భవనం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. ఈ అగ్నికీలల కారణంగా ఆ భవనంలో ఉన్న వాళ్ళెవరు మంటల్లో కాలిపోయారు అనే ఆందోళన వ్యక్తమవుతుంది. నిజానికి ఈ విమాన ప్రమాదం ప్రయాణికుల ప్రాణాలను మాత్రమే కాదు, ఆ భవనంలో ఉన్న మెడుకుల ప్రాణాలను కూడా పొట్టన పెట్టుకుంది. అందుకే ఇది అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అత్యంత హృదయ విదారకమైన, దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదం ఇది. గతంలో జరిగిన ఎన్నో విమానం చూడండి ఒకసారి, అదిగో ఆ టైల్ పార్ట్ చూసారా? మొత్తం విమానం అంతా కూడా భవనం లోపలికి వెళ్ళిపోయింది. విమానం ఫ్రంట్ పార్ట్ నుంచి మొత్తం విమానం ఆ భవనంలోకి దూసుకుని వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి, అదిగో విమానం టైర్లు చూసారా? హైడ్రాలిక్ టైర్లు అక్కడ కనబడుతున్నాయి. ఆ విమానం పార్ట్లు, ఇంజిన్ దగ్గర ఉండేటటువంటి పార్ట్ ఇదిగో ఇది దీనిలోకే చూసారా? ఆ సమయంలో ఆ భవనంలో మెడికోలు భోజనం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా విమానం దూసుకుని రావడంతో ఆ భవనం అంతా కూడా శిథిలంగా మారిపోయింది. గోడలన్నీ కూడా కూలిపోయాయి. ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయి మంటలతో కూడిన విమానం ఒక్కసారిగా దూసుకుని రావడంతో ఆ భవనంలో ఉన్న మెడికోలు కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ భవనంలో ఇప్పుడు ఎంతమంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు అన్నది కూడా అర్థం కావడం లేదు. ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయిన చోట ఈ భవనంలోకి దూసుకు వెళ్ళిపోయిన ప్రదేశం వరకు కూడా ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే. కాలిపోతున్న ప్రయాణికుల దేహాలు కనబడుతూ ఉన్నాయి. మేము వాటిని చూపించలేకపోతున్నాం. వాటిని మీకు చూపిస్తే మీరు ఇంకా కలత చెందే అవకాశం ఉంటుంది కాబట్టి మేము వాటిని చూపించలేకపోతే. ఇదిగో చూడండి, విమానం ప్రమాదానికి గురి కావడానికి సరిగ్గా 1 నిమిషం ముందు విమానం, ఈ బోయింగ్ విమానం 7171 AI-171 నెంబర్ విమానం ఇది. ఈ విమానం ప్రమాదానికి గురి కావటానికి సరిగ్గా 1 నిమిషం ముందు ఏం జరిగిందో మీరు చూస్తున్నారు. చూడండి, పైలట్ ఆ విమానాన్ని టేక్ ఆఫ్ చేయడానికే ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ విమానం గాల్లోకి ఎగరలేకపోతుంది. బహుశా ఏ సందర్భంలో ఇలా జరుగుతుందంటే మొత్తం ఆ విమానంలో ఉన్న విద్యుత్ వ్యవస్థ అంతా స్తంభించిపోయినప్పుడు, షట్ డౌన్ అయిపోయినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పైలట్లు చెప్తున్నారు. ఈ విమానాన్ని నడుపుతున్న పైలట్ కూడా అత్యంత అనుభవం ఉన్న పైలట్గా చెప్తున్నారు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. విమానం ప్రమాదం జరిగిన తర్వాత మంటల్లో కాలిపోతున్న విమానం. ఆ సమయంలో అందులో 13 మంది చిన్నారులతో పాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఆ హాస్టల్లో, ఆ భవనంలో ఎంతమంది మెడికోలు ఉన్నారు అనేది తెలియడం లేదు. ఆ విమానంలో విజయ్ రూపం బిగ్ టీవీ దగ్గర టికెట్ లిస్ట్ కూడా ఉంది. ఆ టికెట్ లిస్ట్లో విజయ్ రూపాని 12వ నెంబర్ ప్రయాణికుడిగా ఉన్నారు. ఆయన ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత ఎవరో సెల్ఫీ తీసుకున్నటువంటి దానిలో బహుశా వాళ్ళు అంటే విమానం టేక్ ఆఫ్ అవడానికి ముందు కూడా చాలామంది ఫోటోలు తీసుకుని పంపించుకుంటూ ఉంటుంటారు. గాల్లోకి ఎగిరిన తర్వాత ఆ సిగ్నల్స్ అన్నీ కూడా స్తంభించిపోతాయి. ఆ సమయంలో తీసిన ఫోటో కాదు తెలుస్తుంది. కుమార్తెను చూడటానికి లండన్ వెళ్తున్నారు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఆ విమానంలో ఉన్నారు. ఆ ప్రయాణికుల లిస్టులో విజయ్ రూపాని ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేది తెలియడం లేదు. ఇంకా దాని గురించిన సమాచారం రావాల్సి ఉంది. ప్రమాద స్థలంలో ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పూర్తిగా కాలిపోయిన ప్రయాణికుల శరీర భాగాలు, మాంస ముద్దలుగా మారిపోయిన ప్రయాణికుల శరీర భాగాలు కనబడుతూ ఉన్నాయి. విమానంలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నారు.
ఏకంగా 58,000 లీటర్ల ఇంధనం ఆ విమానంలో ఉంటుంది ఆ సమయంలో. అంటే కొన్ని గంటల పాటు నిరంతరాయంగా విమానం ఎగరాలి కాబట్టి విదేశాలకు వెళ్ళే విమానంలో నిరంతరాయంగా 9 గంటల పాటు ఈ విమానం ఎగరాలి కాబట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్లో కంటే ఈ విమానాల్లో ఇంధనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంధనం కారణంగానే ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. ఆ విమాన ప్రమాదానికి కారణాలేంటో సివిల్ ఏవియేషన్ ఇప్పుడు విచారణ జరుపుతుంది. ఇంకా స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. ఆ పైలట్ మాత్రం మేడే కాల్ మేడే కాల్ మేడే కాల్ అని 3 సార్లు మేడే కాల్ అని ప్రకటిస్తే విమానం చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉంది, ఎగరటానికి అవకాశం లేదు, క్రాష్ ల్యాండ్ చేయడం తప్ప విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసే అవకాశం లేదు అనే సంకేతం అది. ఇక్కడ కూడా పైలట్ 3 సార్లు మేడే కాల్ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో విమానంలో ఎన్ని లీటర్ల ఇంధనం ఉందో తెలుసా? ఏకంగా 58,000 లీటర్ల ఇంధనం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒక పెద్ద బాంబు కంటే ఎక్కువగా దాని విస్ఫోటనం ఉంటుంది. ఒక పెద్ద బాంబు పేలిన విస్ఫోటనంలా ఉంటుంది ఇది. అందుకే ఆ విమానం పేలిన సందర్భంలో చాలా దూరంలో ఉన్న ఒక వ్యక్తి చిత్రీకరిస్తున్న సెల్ ఫోన్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బహుశా ఆ వ్యక్తి కూడా ఎందుకు చిత్రీకరించాడు అంటే ఆ విమానం వెళుతున్న రూట్లో విమానాశ్రయం లేదు, రన్వే లేదు, కానీ ఆ విమానం అంతకంతకు నేలపైకి వచ్చేస్తుంది, గ్రౌండ్కు దగ్గర అవుతుంది. ఆ విమానం ఏదో ప్రమాదంలో ఉంది అని గమనించిన ఒక వ్యక్తి సరిగ్గా ఆ సమయంలో తన సెల్ ఫోన్తో చిత్రీకరించాడు. అవే విమాన ప్రమాదానికి సంబంధించిన ఆఖరి క్షణాలు, అవే ఆఖరి దృశ్యాలు. ఇప్పుడు మీరు ఆ రెండో బాక్స్లో చూస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు. వాళ్ళందరూ కూడా మెడికల్గా తెలుస్తుంది. చూడండి ఒకసారి ఎన్ని భవనం, అదిగో అది హాస్పిటల్కి క్షతగాత్రులను తరలిస్తున్నారు. ఈ క్షతగాత్రులు బహుశా ప్రయాణికులు కాదు, వాళ్ళందరూ కూడా మెడికల్గా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఆ సమయంలో హాస్టల్లో ఉన్నారు. డాక్టర్లు వాళ్ళందరూ మెడికోలు. మధ్యాహ్నం 1:38 సమయం కావడంతో వాళ్ళంతా భోజనాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా విమానం వాళ్ళ ఉన్న భవనంలోకి దూసుకొచ్చింది, మంటలతో దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఎంతమంది డాక్టర్లు చనిపోయారో తెలియడం లేదు. బహుశా ప్రయాణికులు ఎవరు కూడా ఈ ప్రమాదంలో బతికే. ఈ ప్రమాదం గురించి అక్కడ ఉన్న ఒక పోలీస్ అధికారి మాట్లాడారు. పోలీస్ అధికారి ఏం మాట్లాడారు చూద్దాం. क्रैश हो गई है, जिसमें प्रिलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे। यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें। जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ, सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें। थैंक यू। प्रिलिमिनरी हमको जो पता चला है वो ये है कि एयर इंडिया की जो लंदन जाने वाली फ्लाइट थी वो टेक ऑफ के बाद यहाँ पे क्रैश हो गई है, जिसमें प्रिलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे। यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें। जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ, सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज़ हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुँचा सकें। थैंक यू। प्रिलिमिनरी हमको जो पता चला है वो ये है कि एयर इंडिया की जो लंदन जाने वाली फ्लाइट थी પાછળની તરફની ફ્લાઇટ છે તે પડ્યોની નહોતી અને સીધા દ્રશ્યો છે આ જોઈ શકો છો બંધ થઈ ગયેલા દ્રશ્યો। હા ઓકે ને મને 63 વાળા નંબરમાં ફોન કરાવજો। પાછળની તરફની ફ્લાઇટ છે તે પડ્યોની નહોતી અને સીધા દ્રશ્યો છે આ જોઈ શકો છો બંધ થઈ ગયેલા દ્રશ્યો। હા ઓકે ને મને 63 વાળા નંબરમાં ફોન કરાવજો। પાછળની તરફની ફ્લાઇટ છે તે પડ્યોની નહોતી અને સીધા દ્રશ્યો। బ్రేకింగ్
బ్రేకింగ్ న్యూస్. దేశ చరిత్రలోనే ఇది అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదంతో విమానం క్రాష్ ల్యాండ్ అవడంతో పాటు అది భవనాల్లోకి దూసుకువెళ్ళిపోవడం, అందులో డాక్టర్లు ఉండటం, వాళ్ళు కూడా మృత్యువాత పడడం. దేశంలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఇది అతి పెద్ద విమాన ప్రమాదం. ఎంతమంది చనిపోయారో తెలియడం లేదు. కేవలం ప్రయాణికులు మాత్రమే కాదు, ఆ హాస్టల్లో ఉన్న మెడికల్ కూడా చనిపోయారు, డాక్టర్లు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అన్న దానిపై ఒకవైపు విచారణ జరుపుతూనే మరోవైపు ఈ విమాన ప్రమాదం జరిగిన చోట రెస్క్యూ ఆపరేషన్స్ ని వేగవంతం చేశారు. ప్రధాని మోదీ కూడా ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో వాకప్ చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఏంటి? చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.